My friends, welcome to today's promise. నా స్నేహితులారా, నేటి వాగ్దాన వచనమునకు ఆహ్వానం తెలియచేయుచున్నాను. You can find today's promise written on the Jesus Calls calendar or on the Jesus Calls app. యేసు పిలుచుచున్నాడు క్యాలెండర్ మీదను అలాగే యాప్ లోను వాగ్దానం చూడవచ్చును. You can read the blessings from there. అక్కడి నుంచి ఆశీర్వాదాలు చదవవచ్చును. We're even going to meditate on that and what it says today. ఈ రోజున చెప్పబడిన లేఖనాన్ని మనము ధ్యానము చేద్దామా? In Proverbs 22:9, God speaks to us. సామెతల గ్రంథము 22:9 నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. The generous themselves will be blessed. దయాదృష్టి గలవాడు దీవెన నొందును. Many people will invest on many things. అనేక మంది అనేక విషయాల కోసం పెట్టుబడిగా వెచ్చిస్తూ ఉంటారు. They will think that this is investing here will give me returns for my life. ఇక్కడ పెట్టుబడి పెడితే నా జీవితంలో మంచి ప్రతిఫలాలు వస్తాయి అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. Or if I save some money here, then I can use it for this future plan. లేకపోతే ఇక్కడ ధనాన్ని గనక నేను భద్రం చేసుకుంటే నా భవిష్యత్తు ప్రణాళికల కోసం వాటిని వినియోగించుకోవచ్చు అనుకుంటారు. But they'll think, what good is it to invest in giving to some poor people? అయితే ఎవరైనా బీదలకు ఇవ్వడంలో మంచి ఏముంది, ఆ విధంగా పెట్టుబడి పెడితే నాకు ప్రయోజనం ఏముంది అన్నట్టుగా భావిస్తారు. What good is it to invest into the ministry? సేవా పరిచర్యలోకి పెట్టుబడిగా పెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం అన్నట్టుగా. There is nothing going to come as returns for me because of that. అందును బట్టి నాకు ఫలితంగా ఏమీ తిరిగి రాదు కదా అన్నట్టుగా. All my money is only going to get depleted. నా ధనమంతా కూడా తరిగిపోతుంది అన్నట్లుగా. I don't want to throw it away for nothing. నేను దేనికి ప్రయోజనం కాని దానికి ఎందుకు పారవేయాలి? But my friends, కానీ నా స్నేహితులారా, you have given all your time to be a blessing to somebody. మీరు మీ సమయమంతటిని మరొకరి దీవెన కొరకై సమర్పించి ఉన్నారు. Even apart from your hard work in the office. మీ ఆఫీసులో కష్టపడి పనిచేసిన సమయం తరువాత కూడా, Or hard work in leading an organization. ఒక వ్యవస్థను లేక ఒక సంస్థను ఎక్కువ సమయం కష్టపడి నడిపించిన తరువాతను కూడా, Or even as a student. లేక విద్యార్థిగా ఉండి కూడా You have spent the rest of your time to be a blessing to help somebody. మీరు మీ మిగిలిన సమయాన్ని మరొకరికి దీవెనకరముగా ఉండు నిమిత్తమై ఆ విధంగా వెచ్చించి ఉన్నారు. Or to minister, talk about Jesus to somebody. యేసును గురించి మరొకరితో మాట్లాడడానికి సమయాన్ని వెచ్చించారు. You have been generous. మీరు దాతృత్వము గలవారు. People think there is no returns in being generous to someone. దాతృత్వము దయాదృష్టి కలిగి ఉంటే ఏ ఫలితము లేదన్నట్టుగా ప్రజలు కొందరు భావిస్తూ ఉంటారు. But the generous receive the blessing of the Lord. దయాదృష్టి దాతృత్వం గలవారు దైవాశీర్వాదం స్వీకరిస్తారు. And those returns are much more than anything from this world. ఆ యొక్క ప్రతిఫలాలు లోకమిచ్చే దేనికంటే కూడా మరి అధికముగా ఉంటాయి. We have experienced that as a family. కుటుంబ సమేతంగా మేము దానిని అనుభూతి చెందాము. All my family members have shown how to be generous to the people in different ways. మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజల పట్ల దయాదృష్టి కలిగి ఉండుట ఎలాగనేది విభిన్నంగా చూపించారు. And because of that, we are experiencing God's blessing to this generation. తద్వారా ఈ తరమునకు దైవాశీర్వాదమును మా జీవితములలో మేము అనుభూతి చెందగలుగుతూ ఉన్నాం. A generous soul will themselves be blessed. దయాదృష్టి గలవారు స్వయముగా ఆశీర్వదించబడతారు. That's why Jesus shared that story of a master giving many different types of money to his servant. అందుచేతనే యేసు ఒక యజమానుడు తన దాసులకు విభిన్న మొత్తములలో ధనమును ఇచ్చిన కథను తెలియచేశారు. But the master loved the servant who gave and multiplied his money given to him in double measure. కానీ ఆ యొక్క యజమానుడైతే ఏ దాసుడు తను ఇచ్చిన మొత్తాన్ని రెట్టింపు చేసుకుని తీసుకుని వచ్చాడు, ఆ దాసుని ఎంతగానో ప్రేమించినట్లు చూస్తున్నాం. The master added the money from the servant who did nothing with it. ఏ పని చేయకుండా ఉంచేసిన అతని ధనాన్ని కూడా ఇతనికి తీసుకొచ్చి కల్పించినట్లుగా మనం చూడగలుగుతాం. He added that money into the hands of the man who doubled it. ఆ యొక్క ధనాన్ని కూడా రెట్టింపు చేసిన వానికి అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాము. The master rewarded him, saying, because you've been faithful in the little things, I'll reward you with plenty. నీవు నీకు ఇచ్చిన కొద్దిలో నమ్మకస్తుడిగా ఉన్నావు గనుక సమృద్ధి గలవానిగా నేను నిన్ను చేస్తానని బహుమానం ఇచ్చాడు. I'll raise you up even more. మరి ఇంకెక్కువ హెచ్చిస్తాను అంటున్నాడు. So that you can be a blessing to me even more. తద్వారా నీవు నాకు మరి ఎక్కువ ఆశీర్వాదకరముగా ఉండేదవు. Yes, God is going to raise you up even more so that you can be a blessing to even more people because you've been generous. మీరు దయాదృష్టి గలవారిగా మరి ఎక్కువ మందికి దీవెనకరముగా ఉండు నిమిత్తమై దేవుడు మరి ఎక్కువగా మిమ్మును హెచ్చించనయ్యున్నారు. Yes, you have done good in the eyes of God. అవును, మీరు దేవుని దృష్టిలో మేలు చేసి ఉన్నారు. Today you will have experiences liberal blessing. ఈ రోజున మీరు దేవుని యొక్క దాతృత్వము గల ఆశీర్వాదాలు అనుభవిస్తారు. Shall we pray?
ప్రార్థన చేద్దామా? Thank you, Jesus, వందనములు యేసయ్యా, for you've turned your eyes to bless us, మీరు మీ కనుదృష్టి మమ్మను దీవించుటకు మా వైపు మరల్చి ఉన్నారు. to bless your children who have been generous, Lord. దాతృత్వము గలని బిడ్డలను దీవించడం కోసమే. They have not held back like the world. వారు లోకస్తుల వలె వెనుదీయలేదు. They have not expected the returns from this world, వారి లోకము నుంచి ఏ విధమైన ప్రతిఫలాన్ని కూడా అపేక్షించను లేదు. but they have given for you. వారు మీ కొరకై ఇచ్చి ఉన్నారు. They have given their time for you. వారు సమయాన్ని మీ కోసం వెచ్చించారు. They have been a blessing to the people for you. వారు మీ కొరకే ప్రజలకు దీవెనకరముగా ఉండి ఉన్నారు. Bless them, O God. వారిని దీవించండి దేవా. Show how much returns the God of heaven brings to his people. పరలోక దేవుడు తన ప్రజలకు ఎంతగా తీసుకొస్తాడో ఆ ప్రతిఫలాన్ని వారికి మీరు చూపించండి ప్రభువా. Let their storehouses of their house be full. వారి ఇంటి ధాన్యాగారములు సమృద్ధిగా నిండుగా ఉండాలి. Lord, let their hearts be full. ప్రభువా, వారి హృదయములు కూడా నిండుగా ఉండాలి. And let their children flourish. వారి బిడ్డలు పుష్పించుదురుగాక. Raise them up, O God. వారిని లేవనెత్తండి ప్రభువా. Prosper them. వర్ధిల్లింప చేయండి. Love them. వారిని ప్రేమించండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. The God who loves generous people has blessed you. దయాదృష్టి గల దేవుణ్ణి దీవించు దేవుడు మిమ్మును ఆశీర్వదించి ఉన్నారు. Continue to be a blessing. నిరంతరాయముగా దీవెనకరముగా ఉండండి. Subscribe to this channel, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునండి. like this video and share this video with everybody. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను అందరికీ కూడా మీరు షేర్ చేయండి.